బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మొదలుకొని 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎట్లా అభివృద్ధి జరగాలి అనేటువంటి విషయాన్ని 14 సంవత్సరాలు ప్రజలని చైతన్యం చేసి తెలంగాణ తీసుకురావడం జరిగింది. 2014 తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైనటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని చేసింది. సరే, 2023 ఎన్నికల్లో ప్రజల తీర్పు బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోమన్నది. ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బాధ్యతగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలి అని అడిగేటువంటి హక్కు కూడా ప్రతిపక్షానికే ఉంటుంది. ఇవాళ ఆ బాధ్యతని బీఆర్ఎస్ పార్టీ నిర్వర్తిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన అన్నటువంటి మాట 100 రోజుల్లో 420 హామీలని, 420 హామీలని, 420 హామీలని నెరవేరుస్తాను అని చెప్పేసి ఆయన నోటి ద్వారానే స్వయాన 7వ తేదీ నాడు ఎల్బీ స్టేడియంలో ప్రకటించినటువంటి మాట ప్రజలందరికీ తెలుసు. నిజానికి బీఆర్ఎస్ పార్టీకి ఏ ఒక్క రోజు కూడా ప్రజల పక్షం మాట్లాడమే తప్ప ఇంకో రకమైనటువంటి ఆలోచన లేదు. మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నది, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ పైన కూడా మాకు గౌరవం ఉన్నది. కాబట్టే 2000 వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని చెప్పి చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. దాంతో పాటు 100 రోజుల హామీ, 100 రోజుల తర్వాత నేను హామీ నెరవేరుస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డిని 100 రోజుల తర్వాత మేము ప్రశ్నించడం మొదలుపెట్టినాం. దాని కొనసాగింపగానే ఆయన చెప్పినట్టుగానే రైతు బంధు విషయంలో కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ విషయంలో కావచ్చు, నీటిపారుదల విషయంలో నీ ప్రభుత్వ వైఖరి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది, ప్రజల్ని మోసం చేసే పద్ధతిలో ఉంది అనేటువంటి మాటని మేము మాట్లాడుతున్నాం. మరి అటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఆయన నోటి నుంచలే స్వయాన ఆయన మాత్రమే మాట్లాడినటువంటి మాటలు. నిజానికి మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారు, మా పార్టీ పక్షాన మరొకరు ఎవరం కూడా సవాల్ విసరలేదు. మేము సవాళ్ళ కంటే కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమనేటువంటి హక్కుగా మాట్లాడతాం తప్ప సవాల్ని విసిరాల్సినటువంటి అవసరం మాకు లేదు. అయినప్పటికీ ఆయన విసిరినటువంటి సవాల్లో భాగంగానే ఒక్కసారి మీడియా మిత్రులు ఇంతకుముందు వినుంటారు, మళ్ళీ ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. కేటీఆర్ వస్తాడో, కిషన్ రెడ్డి వస్తాడో, నరేంద్ర మోడీ వస్తాడో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, ఆయన చెప్పింది నా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటారా? లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్. దయచేసి నన్ను క్లబ్లకు పబ్బులకు పిలవద్దు, దయచేసి నన్ను క్లబ్లకు పబ్బులకు పిలవద్దు. కూడా ప్రెస్ క్లబ్ లో టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ముందుకు నడిపించే ప్రయత్నం చేసిండు. హైదరాబాద్ సోమాజిగూడలో జరుగుతున్న మీట్ ది ప్రెస్ లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అయితే ఆయన అన్నటువంటి మాటనే నేను సవాల్ విసురుతున్నా, మీరు ఎవరొస్తారో రండి అని. మేమేం అసందర్భంగా మాట్లాడలేదు. మా కేటీఆర్ గారు అసందర్భంగా ఎవరినో పిలిస్తే నేను వస్తా అని ముందుకు ఉరికి రాలేదు. స్వయాన మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పేరు తీస్తే